ఓం శాంతి. ఈరోజు మురళి 27/12/2025. మధురమైన పిల్లలారా, మీ దుఃఖమయమైన రోజులు ఇప్పుడు పూర్తి అయ్యాయి. మీరిప్పుడు అప్రాప్తి అనే వస్తువే లేని ప్రపంచంలోకి వెళ్తున్నారు. సత్యుగంలో ఏది అప్రాప్తి ఉండదు, అసలు కావాలనే కోరికే ఉండదు. ఆత్మాభిమానీలకు కోరిక ఉండదు. ఆత్మాభిమానీలు తృప్తిగా ఉంటారు, సంపూర్ణ పవిత్రంగా ఉంటారు కాబట్టి తృప్తిగా ఉంటారు. దేహాభిమానీలే ఎన్ని ఉన్నా అసంతుష్టంగా ఇది కావాలా అది కావాలనే తాపత్రయంతో అనేక ఆశలతో జీవిస్తూ ఉంటారు. ఆత్మాభిమానిగా ఉండడం ద్వారా ఏ కోరిక ఉండదు. కోరిక అంటే ఏమో తెలియదు దేవతలకు. అక్కడ అప్రాప్తి వస్తువులే ఉండవు. అలాంటి ప్రపంచంలోకి బాబా మనల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు ఎంత సుఖంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ రెండు పదాల రహస్యం మీ బుద్ధిలో ఉన్న కారణంగా మీకు పాత ప్రపంచం పైన బేహద్దు వైరాగ్యం ఉంటుంది? ఏ రెండు పదాల రహస్యం బుద్ధిలో ఉంటేనే పాత ప్రపంచం పైన బేహద్ వైరాగ్యం ఉంటుంది. జవాబు: దిగే కళ మరియు ఎక్కే కళల రహస్యం మీ బుద్ధిలో ఉంది. అర్ధకల్పం మేము దిగుతూ వచ్చామని, మళ్ళీ ఇప్పుడు పైకెక్కే సమయమని మీకు తెలుసు. పదవిను నర నుండి నారాయణుడిగా తయారు చేసే సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మన కోసం ఇప్పుడు కలియుగం పూర్తి అయిపోయింది. సంగమ యుగంలో ఉన్నాం, మనకి కలియుగం లేదు. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున దీనిపైన బేహద్దు వైరాగ్యం ఉండాలి. ఇంపార్టెంట్ అది. బేహద్దు వైరాగ్యం అనేది అతి ఆవశ్యకత. మన జీవితంలో ఎంతెంత మనం ఔన్నత్యంగా అయితూ పోతామో అంతంత బేహద్ వైరాగ్యం అనేది నా జీవితంలో ఉండాలి. అది బాబా వాళ్ళు అంటున్నారు, బేహద్ వైరాగిగా ఉండాలి. పాట: ఓ మనిషి ధైర్యాన్ని ఉంచు, ఇంకా కొద్ది సమయంలో నీ సుఖము యొక్క దినాలు రానున్నాయి. ఓం శాంతి. ఓం శాంతి బాబా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక తండ్రి కూడా వివరిస్తున్నారు. కల్పకల్పము తండ్రి వచ్చే ఆత్మిక పిల్లలను చదివించే పురుషోత్తమ సంగమ యుగం ఇదొకటి. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఓ ఆత్మ, ధైర్యాన్ని ఉంచు అని బాబా ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు. వారు ఆత్మలతో మాట్లాడుతున్నారు, దేహాలతో మాట్లాడరు. బాబా దేహాన్ని ధరించి దేహంలో ఉన్న ఆత్మలైన మనతో మాట్లాడుతున్నారు. ఈ శరీరానికి యజమాని ఆత్మ. నేను అవినాశి ఆత్మను, నా ఈ శరీరం నశ్వరమైనది అని ఆత్మనే అంటుంది. నేను ఒకేసారి కల్పంలోని సంగమ యుగంలో వచ్చి ఇప్పుడు ఇక సుఖమయమైన రోజులు రాబోతున్నాయి అని పిల్లలైన మీకు ధైర్యాన్ని ఇస్తాను. ఇంకా కొద్ది సమయంలోనే పిల్లలారా మీ సుఖమయమైన రోజులు వస్తున్నాయి అని పిల్లలకు బాబా ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మీరు దుఃఖధామంలో రౌరవ్ నరకంలో ఉన్నారు. కేవలం మీరే కాదు, మొత్తం ప్రపంచమంతా రౌరవ్ నరకంలో ఉంది. నా పిల్లలుగా తయారైన మీరు మాత్రం రౌరవ్ నరకం నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్తున్నారు. తెలుసు, వెళ్తున్నాము ఖచ్చితంగా. కానీ పదవి కోసమే మనం ఇంతింత పరిశ్రమ చేయాలి. దానికే బాబా అంటున్నారు స్వర్గంలోకి వెళ్తున్నాము. సత్యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము గడిచిపోయింది. మీకోసం కలియుగం కూడా గడిచిపోయినట్లే. మీకిది పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడు తమోప్రధానుల నుండి సత్వప్రధానులుగా అవుతారు. ఆత్మ సత్వప్రధానంగా అయిపోతే మళ్ళీ ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. సత్వప్రధాన ఆత్మకు సత్యుగంలో కొత్త శరీరం కావాలి. సత్వప్రధాన ఆత్మకు సత్యుగంలో కొత్త శరీరం కావాలి. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. పిల్లలు ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు. దీనికోసం పురుషార్థం చెయ్యాలి. సుఖధామంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది.
నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇదే సత్యమైన జ్ఞానం. భక్తి మార్గంలో ప్రతి నెల పౌర్ణమి రోజు సత్యనారాయణ యొక్క కథని వింటూ వచ్చారు. బాబా అంటున్నారు, ప్రతి నెల పౌర్ణమి రోజు సత్యనారాయణ కథ అనేది జరుగుతుంది. కానీ అదంతా భక్తి మార్గం, దాన్ని సత్యమైన మార్గము అనరు. జ్ఞాన మార్గం సత్యమైన మార్గం. మీరు మెట్లు దిగుతూ దిగుతూ అసత్యమైన ఖండంలోకి వచ్చేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొంది 21 జన్మలు దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మనం అలా ఉండేవాళ్ళం దేవతలుగా. మెట్లు దిగుతూ దిగుతూ కిందికి వచ్చాము. ఇప్పుడు దిగే కళ మరియు ఎక్కే కళ రహస్యం మీ బుద్ధిలో ఉంది. ఓ తండ్రి, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని కూడా తండ్రిని పిలుస్తారు. ఒక్క తండ్రియే పతిత పావనుడు. పావనంగా తయారు చేస్తారు. ఆయన ఎప్పుడు పతితంగా కారు. జనన మరణ చక్రాల్లోకే బాబా రారు. ఆయనకి శరీరమే లేదు. పిల్లలు, మీరు సత్యుగంలో విశ్వాధిపతులుగా ఉండేవారు. చాలా ధనవంతులుగా, చాలా సుఖవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అందుకు ఇంకా కొద్ది సమయమే ఉంది. పాత ప్రపంచం వినాశం మీ ముందుంది. కొత్త ప్రపంచంలో ఒకే రాజ్యం, ఒకే భాష ఉండేది. దానినే అద్వైత రాజ్యము అంటారు. అక్కడ ద్వైతం అనేదే ఉండదు, ద్వంద్వమే ఉండదు. ఒకే రాజు యొక్క భావన, భాష, మతము ఏదుంటుందో ప్రజలకి అది శిరోమాన్యంగా ఉంటుంది, అంగీకరిస్తారు. అక్కడ ద్వంద్వం అనేదే ఉండదు, ఏకత ఉంటుంది. కొత్త ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది. చాలా ధనవంతులుగా, చాలా సుఖవంతులుగా ఉంటారు. ఇప్పుడు బాబా అంటున్నారు, అందుకు ఇంకా కొద్ది సమయమే ఉంది. పాత ప్రపంచ వినాశనం మీ ముందుంది అని బాబా చెప్తున్నారు. కొత్త ప్రపంచంలో ఒకే రాజ్యం, ఒకే భాష ఉండేవి. దాన్ని అద్వైత రాజ్యం అంటారు. ఇప్పుడు ద్వైతం, అన్నింటిలోనూ ద్వైతమే, ద్వంద్వం. ఒకరి మాట ఒకరు వినరు. ఒకే భాష ఉండేది, అందుకే ఒకే రాజ్యం, ఒకే భాష. ఇప్పుడు అనేక భాషలు. ఏ విధంగా అయితే మనుషుల వృక్షం పెరుగుతుందో అలా భాషల వృక్షం కూడా పెరుగుతోంది. లిపి భాషలు ఎన్ని, తర్వాత మాట్లాడే భాషలు ఎన్ని. మాట్లాడే భాషలు ఎక్కువ, లిపి భాషలు తక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఒకే భాష ఉంటుంది. ప్రపంచ చరిత్ర, భూగోళాలు పునరావృతం అవుతాయి. కానీ ఇవి మనుషుల బుద్ధిలో కూర్చోదు. బాబాయే వచ్చి దుఃఖ ప్రపంచంని సుఖ ప్రపంచంలోకి మార్చుతున్నారు. కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దైవీ ధర్మ స్థాపన అని వ్రాయబడి ఉంది. ఇది రాజయోగం యొక్క చదువు. మనకు బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పుతున్నారు. ఈ జ్ఞానం అయితే ఏదైతే ఉందో అది గీతలో వ్రాయబడి ఉంది. రాజయోగాన్ని, రాజవిద్య, రాజగుహ్య యోగ అని రాజయోగం గురించి గీతలో వ్రాయబడి ఉంది. తండ్రి సమ్ముఖంగా వినిపించిన దాన్ని మనుషులు భక్తి మార్గం కోసం వ్రాస్తారు. దాని ద్వారానే మీరు కిందికి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పైకెక్కేందుకు భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. భక్తిని దిగే కళ మార్గం అని అంటారు. జ్ఞానం పైకెక్కే కళ యొక్క మార్గం. ఇది అర్థం చేయించేందుకు మీరు భయపడకండి. ఈ విషయాలను అర్థం చేసుకోని కారణంగా విరోధించేవారు చాలామంది ఉన్నారు. సరిగ్గా అర్థం కాదు, ఏదేదో మాట్లాడేస్తారు. బొట్టు పెట్టుకోరు, వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు దేవతల్ని నమ్మరు. దేవతల్ని నమ్మమంటే కృష్ణాష్టమి ఎందుకు చేస్తాము, రక్షాబంధనం ఎందుకు చేస్తాము, శివరాత్రి ఎందుకు చేస్తాము? ఆలోచన లేదు, ఏదేదో చెప్తూ ఉంటారు పాపం. దానికే బాబా అంటున్నారు సరిగ్గా అర్థం కాదు. కొంతమందికి బాబా పిల్లలకు కూడా సరిగ్గా జ్ఞానం అర్థం కాని దాని కారణంగా ఇంట్లో కూడా సరిగ్గా చెప్పరు. దాని ద్వారా కూడా ఎంతో డిస్సర్వీస్ జరుగుతుంది.
మేము భక్తి చేయమంటారు, ఏదేదో చెప్తారు. బాబా తన పిల్లలకు చెప్పిన విషయాలన్నీ ఇంట్లో చెప్తే ఎంత డిస్సర్వీస్ జరుగుతుంది. అసలు భగవంతుడు ఎవరో తెలుసుకున్నాక కదా అన్ని విషయాలు అర్థమయ్యేది. అది బాబా అంటున్నారు. భక్తిని దిగే కళా మార్గం అని అంటారు. దేహభ్రాంతి కదా, అందుకు. జ్ఞానం పైకెక్కే కళా మార్గం. ఇది అర్థం చేయించేందుకు మీరు భయపడకండి. భయపడాల్సిన పని లేదు. సత్యాన్ని సత్యంగానే చెప్పగలం. ఈ విషయాలను అర్థం చేసుకోని కారణంగా విరోధించేవారు కూడా చాలామంది ఉన్నారు. శాస్త్రవాదన చేస్తూ ఉంటారు. కానీ మీరు శాస్త్రవాదాలు ఏవి చెయ్యకూడదు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, గంగా స్నానాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం ఇదంతా భక్తి మార్గం యొక్క కర్మకాండం. భారతదేశంలో రావణుడు కూడా ఉన్నాడు. అతడి దిష్టిబొమ్మని కాల్చుతారు. శత్రువుల దిష్టిబొమ్మని అల్పకాలికంగా కాల్చడం జరుగుతుంది. కానీ ఒక్క రావణుని దిష్టిబొమ్మనే ప్రతి సంవత్సరం కాల్చుతారు. ఎందుకు అనేది కూడా తెలియదు. మీ యొక్క బుద్ధి స్వర్ణిమ బుద్ధిగా మారింది. కానీ ప్రపంచంలోని వారు ఎట్లా ఉన్నారు? బాబా అంటున్నారు, స్వర్ణిమ బుద్ధి నుండి ఇనుప బుద్ధిగా అయిపోయింది. మీరెంత సుఖవంతులుగా ఉంటిరి. సుఖధామాన్ని స్థాపించేందుకు బాబా వచ్చారు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో అప్పుడు దుఃఖితులుగా అవుతారు. మళ్ళీ సుఖదాతను తలుచుకుంటారు. దుఃఖం వచ్చినప్పుడే కదా పరమాత్మ తండ్రి దుఃఖం నుంచి దూరం చేయప్ప అని తలుచుకుంటారు. అది కూడా నామమాత్రంగానే. ఎందుకంటే వారి గురించి తెలియదు. గీతలో పేరుని మార్చేశారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కడే అనే విషయాన్ని మీరు మొట్టమొదట అర్థం చేయించండి. స్మృతి కూడా వారినే చేయాలి. శివబాబానే స్మృతి చేయాలి. ఒక్కరిని స్మృతి చేయడం అనేదే అవ్యభిచారి భక్తి, అవ్యభిచారి జ్ఞానం, అవ్యభిచారి స్మృతి. ఒక్క బాబాని మినహా ఏ దేహదారిని జ్ఞాపకం చేసుకోకూడదు. అవ్యభిచారి స్మృతి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు కావున మీరు భక్తి చెయ్యరు. మీకు జ్ఞానం లభించింది. భక్తి యొక్క ఫలమే జ్ఞానం కదా. మనం భక్తి చేస్తూ వచ్చాము. భక్తి చేశాము, భక్తి యొక్క ఫలాన్ని పొందాము, జ్ఞానం. సో జ్ఞానం దొరికిన తర్వాత ఇంటర్మీడియట్కి పోయిన తర్వాత 10th క్లాస్కి ఎందుకు పోతాం? డిగ్రీకి పోతాం కదా. వైరాగ్యం. బాబా అంటున్నారు నామమాత్రంగానే. ఎందుకంటే వారి గురించి తెలీదు. గీతలో పేరుని మార్చేశారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని మీరు మొట్టమొదట అర్థం చేయించండి. స్మృతి కూడా వారినే చెయ్యాలి. బాబా అదే చెప్తున్నారు. ఈ దేవతలుగా అవుతాం. సో దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. కావున చార్ట్ రాయండి. ఇంపార్టెంట్ అది. చార్ట్ అవసరం. తద్వారా మీలో ఏ అసురీ గుణమైనా ఉందేమో తెలుస్తుంది. చాట్ రాస్తే అంటే ఏదైనా కోపం వచ్చింది, సో అసురీ గుణమే కదా. ఆవేశం వచ్చింది, అసురీ గుణమే కదా. పరచింతన చేసినాము, అసురీ గుణమే కదా. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. వ్యర్థంగా సమయాన్ని పోగొట్టినాము, అసురీ గుణమే కదా. ఎన్నో ఉన్నాయి. చిన్న అవన్నీ సమాప్తం కావాలా. దేహాభిమానము మొట్టమొదటి అవగుణం. ఆ తర్వాతి శత్రువు కామం. కామంపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఇదే మీ ఉద్దేశ్యం. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో అనేక ధర్మాలు లేవు. సత్యుగంలో దేవతల రాజ్యమే ఉంటుంది. మనుషులు కలియుగంలో ఉంటారు. వారు మనుష్యులే. బాబా అంటారు కలియుగంలోని వాళ్ళు మనుష్యులే, కానీ సత్యుగంలోని వాళ్ళు మనుష్యులే, కానీ దైవీ గుణాలు కలిగి ఉంటారు. ఈ సమయంలో మనుష్యులందరూ అసురీ గుణాలు కలవారిగా అయ్యారు. సత్యుగంలో కామం అనే మహాశత్రువు ఉండదు. ఈ కామమునే మహాశత్రువు పైన విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అయిపోతారు. కామం అనే మహాశత్రువు పైన. కామేషు క్రోధేశని గీతలో కూడా ఉంది కదా. అక్కడ రావణుడు ఉండడు సత్యుగంలో. మనుషులు ఇది కూడా అర్థం చేసుకోరు. బంగారు యుగం నుండి కిందికి దిగుతూ తమోప్రధానం బుద్ధి కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సత్వప్రధానంగా అవ్వాలి.
దానికి ఒకే మందు లభిస్తుంది. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. బాబా సృష్టి చక్రం గురించి క్లియర్గా చెప్తున్నారు. ఎట్లుంట్రీ, ఎట్లయినారు, మళ్ళీ ఎట్లా కావాలి, ప్రపంచం స్వర్గం ఎలా ఉంటుంది, మళ్ళీ కలియుగం ఎలా ఉంది, మనం ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము, ఏం చేయాలి, అన్ని విషయాలు క్లారిటీగా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సత్వప్రధానంగా అవ్వాలి బాబా. దానికి ఒకే ఒక మందు, స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. మీరు పాపాలను భస్మం చేసుకునేందుకు ఇక్కడ వచ్చారు కావున ఇక ముందు పాపాలేవి చేయకూడదు. అది అప్పులు, దండిగా అప్పులు ఉన్నాయి, మళ్ళీ కొత్త అప్పులు చేస్తే ఎప్పుడు తీర్చుకునేది? కొంతమంది చేస్తూనే ఉంటారు, ఆ అప్పులు తీర్చేకి ఇంకొక అప్పు, ఇంకొక అప్పుని తీర్చేకి ఇంకొక అప్పు, అట్లా మొత్తం లాస్ట్కి అయిపోతారు. లేకపోతే అవి 100 రెట్లుగా అయిపోతాయి. వికారాల్లోకి వెళ్తే 100 రెట్ల శిక్ష లభిస్తుంది. మళ్ళీ వారంత సహజంగా చదవలేరు. మొట్టమొదటి శత్రువు ఈ కామమే. 5 అంతస్తుల నుండి పడితే ఎముకలు సైతం మొదలైనవన్నీ ఇరిగిపోతాయి. చనిపోయినా చనిపోవచ్చు. పైనుండి పడితే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. తండ్రితో చేసిన ప్రతిజ్ఞను తెంచేసి వికారాల్లోకి వెళ్ళిపోతే అసురీ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వారు ఇక్కడి నుండి మరణించినట్లవుతుంది. వారిని ఇక బ్రాహ్మణులు అనరు, వారిని శూద్రులు అంటారు. చూడండి, బాబా చెయ్యి వదిలేస్తే శూద్రులైనట్లే కదా. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. మొట్టమొదట ఈ నశ ఉండాలి. కృష్ణ భగవాను వాచాని ఉన్నా మరి ఆయనైనా తప్పకుండా చదివించి తన సమానంగా తయారు చేసి ఉంటాడు కదా. కానీ కృష్ణుడు భగవంతుడు కాజాలడు కదా. అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోవాలి కదా. భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు కృష్ణుడిని అందరూ ఎట్లా ఒప్పుకుంటారు? క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు ఒప్పుకోరు కదా. అతను పునర్జన్మలేకొస్తారు. నేను పునర్జన్మ రహితుణ్ణి శివబాబా చెప్తున్నారు. నేను జన్మమరణ చక్రాల్లోకే రాను. రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు లేదా విష్ణువు ఏదైనా ఒకటే. విష్ణువు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణుల బాల్యమే రాధాకృష్ణులు. బ్రహ్మ యొక్క రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయిస్తారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇప్పుడు బదిలీ అవుతున్నారు. ఇతడికి చివరి పేరు బ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది. సో బాబా అంటున్నారు, ఈ బ్రహ్మ పూర్తిగా బాబా అంటారు ఇనుపయుగంలో ఉన్నారు. అంటే కలియుగం లాస్ట్లోనే కదా బాబా వస్తారు. ఇతడే మళ్ళీ తపస్సు చేసి కృష్ణునిగా, నారాయణుడిగా అవుతాడు. విష్ణువు అని అన్నట్లయితే అందులో 2 వచ్చేస్తారు. సరస్వతి బ్రహ్మ కూతురు. ఈ విషయాల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. సో బాబా అంటున్నారు, బ్రహ్మకి 4 భుజాలను చూపిస్తారు, సరస్వతిది మరియు బ్రహ్మది. సో ఎందుకంటే తనది ప్రవృత్తి మార్గానికి సంబంధించినది. నివృత్తి మార్గం వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పుతాము అని చెప్పి ఎంతోమందిని విదేశాల నుండి తీసుకొస్తారు. ఆ సన్యాసులు రాజయోగాన్ని నేర్పించలేరు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చారు. మీరిప్పుడు వారి పిల్లలుగా ఈశ్వరీయ సాంప్రదాయం కలవారిగా అయ్యారు. మిమ్మల్ని చదివించేందుకు ఈశ్వరుడు వచ్చారు. వారు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తాను నిరాకారుడు. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు. బాబా బాబా అని మీరు వారినే పిలుస్తారు. బ్రహ్మ మధ్యలో అనువాదకర్త, అంటే ట్రాన్స్లేట్ చేస్తారంతే. మాధ్యమంగా శబ్ద ప్రపంచంలో బ్రహ్మ బాబా ఉన్నారు, నిశ్శబ్ద ప్రపంచంలో శివబాబా ఉన్నారు. సో నిశ్శబ్దమైన తండ్రి బ్రహ్మ శరీరంలోకి వస్తారు కదా, అందుకే బాబా అంటున్నారు. ఇతడు భాగ్యశాలి రథము. ఇతడి ద్వారా బాబా మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు కూడా పతితుల నుండి పావనులుగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. అందరూ అసురీ సాంప్రదాయం కలిగిన వారే ఉన్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయం కలిగిన వారిగా అయ్యారు. మళ్ళీ దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు.
శూద్రుల నుంచి బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి దైవీ సాంప్రదాయిగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు, పావనులుగా అవుతున్నారు. సన్యాసులైతే తమ ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లో కలిసి ఉన్న స్త్రీ నాగిని, నరకానికి ద్వారము, కావున మేము వేరైపోతే ముక్తులైపోతాము అని భావిస్తారు. అందుకే పాపం సన్యాసిలుగా సన్యాసం తీసుకుంటారు బాబా అంటున్నారు. అంతే కదా, ఆ విధంగా భావిస్తారు. బాబా అట్లా మనకు నేర్పించారు కదా. అలా పారిపోకూడదు. అలా పారిపోయేవారు హద్దులోని సన్యాసులు. మీరు ఇంట్లో సంసారంలో ఉండాలి, బరువు బాధ్యతలు నిర్వర్తించాలి, కానీ బుద్ధి యోగాన్ని భగవంతుని వైపు జోడించాలి. ఈ విషయాలన్నీ మీరు బాగా ధారణ చేసుకోవాలి మరియు నోట్ చేసుకోవాలి. అలాగే పథ్యం కూడా పాటించాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. శ్రీకృష్ణుని గుణాలు మహిమ చేయబడతాయి కదా, ఇదే మీ లక్ష్యం. బాబా అలా అవ్వరు, మిమ్మల్ని తయారు చేస్తారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మీరు కిందికి దిగుతారు, తమో ప్రధానులుగా అవుతారు. నేను అలా అవ్వను, ఇతడు అవుతాడు. ఎవరు? బ్రహ్మబాబా. శివబాబా అంటున్నారు నేను అట్లా కాను, తమో ప్రధానంగా. ఆయన ఎప్పుడు పావనంగా ఉంటారు. 84 జన్మలు కూడా ఇతడే తీసుకున్నాడు. ఇతడు కూడా ఇప్పుడు సత్వప్రధానంగా అవ్వాలి. ఇతడు పురుషార్థియే మీ మాదిరి. చూడండి, బ్రహ్మబాబా మీ గురువు అని అడుగుతారు. చూడండి, ఇతడు కూడా పురుషార్థినే, మనలాగా పురుషార్థం చేస్తున్నారు. కానీ మనం ఫాలో చేయడానికి ఒక ఆదర్శమైన వ్యక్తి. కొత్త ప్రపంచాన్ని సత్వప్రధానమైనదని, అక్కడ ప్రతి వస్తువు సత్వప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది. చిన్న పిల్లలని కూడా మహాత్ములని అంటారు కదా, ఎందుకంటే వారిలో వికారాలు ఉండవు. కావుననే వారిని పుష్పాలు అని అంటారు. సన్యాసుల కన్నా చిన్నపిల్లల్ని ఉత్తములని అంటారు. ఎందుకంటే సన్యాసులు ఎంతో కొంత జీవితాన్ని గడిపి వచ్చారు కదా ప్రపంచంలో. వారికి పంచవికారాల అనుభవం ఉంది. చిన్నపిల్లలకైతే అవి తెలియవు. కావుననే పిల్లల్ని చూడగానే సంతోషం కలుగుతుంది. మహాత్ములు అంటారు వారు చైతన్యమైన పుష్పాలు. మనది ప్రవృత్తి మార్గము, పవిత్రమైన ప్రవృత్తి మార్గం. సో బాబా అంటున్నారు చిన్నపిల్లలు ఉత్తములు, ఎందుకంటే సన్యాసులు ఎంతో కొంత జీవితాన్ని గడిపి వస్తారు. వారికి పంచవికారాల అనుభవం ఉంటుంది. సన్యాసులకి, చిన్నపిల్లలకి అసలు దాని గురించి తెలివే ఉండదు. చిన్నపిల్లలకైతే తెలీదు. కావుననే పిల్లల్ని చూడగానే సంతోషం కలుగుతుంది. చూడండి ఎందుకు సంతోషం కలుగుతుంది. వారు చైతన్య పుష్పాలు. మనది ప్రవృత్తి మార్గం. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అమరలోకంలోకి వెళ్ళేందుకు మీరందరూ పురుషార్థం చేస్తున్నారు. అది ఈ మృత్యులోకము నుండి మీ మనస్సు బుద్ధి బదిలీ అయిపోవాలి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. బుద్ధి బదిలీ అయిపోవాలి, మనస్సు బుద్ధి ఈ మృత్యులోకం నుండి బదిలీ అయిపోవాలి. దేవతలుగా కావాలంటే దానికోసం ఇప్పుడు కష్టపడాల్సి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరులు అవుతారు. సో బాబా అంటున్నారు దేవతలుగా అవ్వాలంటే దానికోసం ఇప్పుడు కష్టపడాల్సి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు మీరు సోదరులు అవుతారు. సోదరుల ఆత్మలు కదా. ప్రజాపిత బ్రహ్మ సంతానం. పరస్పరం ఏమవుతారు? ప్రజాపిత బ్రహ్మ అనే గాయనం కూడా ఉంది. ఒక్క ప్రజాపితకు పిల్లలుగా అవ్వకపోతే సృష్టి రచన ఎలా జరుగుతుంది? ప్రజాపిత బ్రహ్మకు అందరూ ఆత్మిక పిల్లలు. అంటే బ్రహ్మకు సృష్టికర్త బ్రహ్మ అంటాం కదా. ఆ బ్రాహ్మణులు దైహిక యాత్రలు చేయిస్తారు, మీరు ఆత్మిక యాత్రను చేయిస్తారు. వారు పతితులు, మీరు పావనులు. వారు ప్రజాపిత సంతానం కాదు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే సోదరులుగా భావిస్తారో అప్పుడు వికారాల్లోకి వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండండి. నా పిల్లలుగా ఎటువంటి వికారీ పనులు చేయకండి, లేకపోతే రాతి బుద్ధిగా అయిపోతారు.
రాతి బుద్ధిగా అంటే ఎంత చెప్పినా ఆ బుద్ధిలేకి జ్ఞానం పోదు. ఇంద్రసభ కథ ఉంది కదా, శూద్రుణ్ణి ఇంద్రసభలోకి తీసుకొస్తే అతడి దుర్గంధం రావడం మొదలైంది. అప్పుడు పతితుడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని తనకు శాపం ఇచ్చేశారు. నిజానికి సభలోకి కూడా పతితులు ఎవ్వరూ రావడానికి వీల్లేదు. తండ్రికి తెలిసినా తెలియకపోయినా వారు తమకు తామే నష్టపరుచుకుంటారు. ఇంకా 100 రెట్లు శిక్ష లభిస్తుంది. పతితులకు ఇక్కడికి వచ్చే అనుమతే లేదు. వారి కోసం విజిటింగ్ రూమ్ సరిపోతుంది. ఎప్పుడైతే పావనంగా అయ్యే గ్యారెంటీ ఇస్తారో, దైవీ గుణాలను ధారణ చేస్తారో అప్పుడు రానియచ్చు. దైవీ గుణాలను ధారణ చేయడంలో సమయం పడుతుంది. పావనంగా అయ్యే ప్రతిజ్ఞ కూడా చేస్తారు. దేవతల మహిమ మరియు పరమాత్మ మహిమ వేరువేరని కూడా అర్థం చేయించబడింది. పతిత పావనుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు ఒకే ఒక బాబా. అన్ని దుఃఖాల నుంచి మిమ్మల్ని విడిపించి సుఖ ప్రపంచంలోకి భగవంతుడు వచ్చి తీసుకుపోతున్నారు. శాంతిధామం, సుఖధామం, దుఃఖధామం అనేది ఉంది. ఇది కూడా సృష్టి చక్రం తిరుగుతూ ఉంది. ఇప్పుడు దుఃఖధామం మారి సుఖధామంగా మారిపోతుంది. ఎవరైతే నంబర్ వారుగా పాస్ అవుతారో వారే శాంతిధామం నుండి సుఖధామంలోకి వస్తారు. వారే అలా వస్తూ ఉంటారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నారు. అందరి పాత్ర నంబర్ వారుగా ఉంది. వారు వెళ్ళేది కూడా నంబర్ వారుగానే. దాన్ని శివబాబా వంశవృక్షము లేదా రుద్రమాల అంటారు. నంబర్ వారుగా అయితే వెళ్తారు, మరి నంబర్ వారుగా వస్తారు. పరంధామానికి పోయేది నంబర్ వారు, వచ్చేది కూడా నంబర్ వారే. ఇతర ధర్మాల వారు కూడా ఇలాగే చేస్తారు. పిల్లలకు రోజు అర్థం చేయించబడుతుంది. స్కూల్లో రోజు చదవకపోతే, మురళి చదవకపోతే ఆబ్సెంట్ అయిపోతారు. చదువు లిఫ్ట్ అయితే తప్పకుండా కావాలి. గాడ్లీ యూనివర్సిటీలో ఎప్పుడూ ఆబ్సెంట్ అవ్వకూడదు. మనం చూడండి ఎన్ని ఆబ్సెంట్లు తీసుకుంటాం. బాబా ఆబ్సెంట్ తీసుకోడు, కానీ మనం మాత్రం తీసుకుంటాం. చలి ఉందని, రాత్రి లేట్గా పడుకున్నామని, పొద్దున ఏదో పని ఉందని, ఎన్నెన్నో దండిగా ఉంటాయి. మురళి వినేటప్పటికే వచ్చేది అది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మొబైల్లో చదువుకుంటాం. అది కదా కథ. ఆబ్సెంట్ అవ్వకూడదు. చదువు ఎంత ఉన్నతమైనది. దాని ద్వారా మీరు సుఖధామానికి అధిపతులుగా అవుతారు. అక్కడ ధాన్యం మొదలైనవన్నీ ఉచితంగానే లభిస్తాయి. వాటి ఖర్చు అవ్వదు. ఇప్పుడు ఎంత ఖరీదుగా ఉన్నాయి. 100 సంవత్సరాల్లో ఖరీదు ఎంతగా పెరిగిపోయింది. ఎంత ఖరీదు, లెక్కలేనంత. మీకు బాగా తెలుసు అన్ని. కష్టాలు వచ్చేందుకు అక్కడ అప్రాప్తి అనే వస్తువే ఉండదు. దాని పేరే సుఖధామం. ఇప్పుడు మీరు అక్కడి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మీరు నిరుపేదల నుండి యువరాజులుగా అవుతారు. షావుకారులు తమను నిరుపేదలుగా భావించారు కదా. ఈడే అన్నీ ఉన్నాయేమో, స్వర్గ సుఖాలే ఈడే ఉన్నాయనుకుంటారు. కానీ వాస్తవికంగా ఎంత షావుకారులైనా దుఃఖమైతే ఉంది కదా. అచ్చా, मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। सारांशం, సంపూర్ణ పావనంగా అవుతామని తండ్రితో ఏ ప్రతిజ్ఞ అయితే చేసినారో దాన్ని ఉల్లంఘించకూడదు. పత్యాన్ని ఎంతగానో ఉంచాలి. నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా అని మీ చార్టుని మీరు చూసుకోవాలి. 2వ పాయింట్, గాడ్లీ యూనివర్సిటీలో ఎప్పుడూ ఆబ్సెంట్ అవ్వకూడదు. సుఖధామానికి అధిపతులుగా తయారు చేసే ఉన్నతమైన చదువుని ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. మురళిని ప్రతిరోజు తప్పకుండా వినాలి. వరదానం, ప్రతి క్షణము ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకొని పుణ్యం యొక్క మూలధనాన్ని జమ చేసుకునే పదమాపదంపతిలుగా కండి. ప్రతి క్షణము ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకొని పుణ్యము యొక్క మూలధనాన్ని జమ చేసుకునే పదమాపదంపతులుగా కండి.
పుణ్యాత్మలైన మీ యొక్క సంకల్పంలో ఎంత విశేష శక్తి ఉందంటే ఆ శక్తి ద్వారా మీరు అసంభవాన్ని సంభవం చేయగలరు. ఏ విధంగా ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఇసుక బీడు భూములను కూడా పచ్చికగా చేసేస్తారు, సస్యశ్యామలంగా చేసేస్తారు. పర్వతాలపైన కూడా పుష్పాలను పూయిస్తారు. అలా మీరు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరుత్సాహులను ఉత్సాహవంతులుగా చేయగలరు. కేవలం ప్రతి క్షణము ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని సంకల్పాలను మరియు క్షణాలను ఉపయోగించి పుణ్యరూపీ మూలధనాన్ని జమ చేసుకోండి. మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైనదంటే అది ఒక్క సంకల్పం కూడా పదమాపదంపతులుగా చేసేస్తుంది. స్లోగన్: ప్రతి కర్మ అధికారం యొక్క నిశ్చయం మరియు నషాతో చేసినట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది. ప్రతి కర్మ అధికారం యొక్క నిశ్చయం మరియు నషాతో చేస్తే శ్రమ సమాప్తమైపోతుంది. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనేటువంటి ధుని ఉండాలి. కర్మాతీత స్థితిని పొందేందుకు విశేషంగా స్వయంలో సర్దుకునే శక్తి మరియు నింపుకునే శక్తిని ధారణ చెయ్యండి. ఇది తప్పనిసరి. అనేక గుణాలను శక్తులను నింపుకోవాలి, సర్దుకోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచం నుంచి మన బుద్ధి రూపీ లంగర్ని తీసేసి కొత్త ప్రపంచానికి వచ్చేటువంటివి, నా జతలో వచ్చేటివి సర్దుకోవాలి. కర్మ బంధనం కలిగిన ఆత్మలు ఎక్కడ ఉంటే అక్కడ కార్యం, కర్మ బంధన కల ఆత్మలు ఎక్కడ ఉంటే అక్కడ కార్యమును చెయ్యగలరు. కానీ కర్మాతీత ఆత్మలు ఒకే సమయంలో నలువైపులా తమ సేవ పాత్రను పోషించగలరు. కర్మ బంధనానికి కర్మ సంబంధానికి వ్యత్యాసం చెప్తున్నారు. ఎందుకంటే వారు కర్మాతీతులు. వారి స్పీడ్ చాలా వేగవంతంగా ఉంటుంది. క్షణంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు. కనుక ఈ అనుభూతిని పెంచుకోండి. బాబా, నిజంగా థ్యాంక్ యూ బాబా. ఎన్నో విషయాలు బాబా ప్రతిరోజు చెప్తారు. సో బాబాకి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి. ఓం శాంతి.